బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీ ఎత్తున తరలిరావాలని బీఆర్ఎస్ నేత వనమ రాఘవేంద్రరావు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులతో సమావేశమైన ఆయన కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. కాంగ్రెస్ కు ప్రజలు గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని, జిల్లా వ్యాప్తంగా ప్రజలు సభకు తరలిరావాలని సూచించారు. పార్టీ కార్యకర్తలు కూడా నిన్న నుంచి అక్కడ ఉన్నారు. స్వయంగా పాదయాత్ర చేస్తా ఉన్నా, పాదయాత్ర చేసి అందరూ కూడా నిన్న నుంచే చేరుకున్నారు. మేము చూసాం అక్కడ. అందువల్ల ఈ యొక్క నేను ఏ పదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. లోగడ విషయానికి వస్తే ప్రజల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇదంతా కూడా తరలి వచ్చి ప్రజలకి ఇబ్బంది లేకుండా మన కార్యకర్తలకి ప్రజలకి అన్ని పార్టీలను కూడా మేము చూడాలని చెప్పండి అంటున్నారు. ఈ బీఆర్ఎస్ పార్టీ మీరు చూడాలని చెప్పి పార్టీలకు అతీతంగా ఎవరు కూడా కాబోయే ముఖ్యమంత్రి మళ్ళీ కేసీఆర్ మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం రాబోతా ఉంది. ఈ రాక్షస పరిపాలన మాకు వద్దే వద్దు చూశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా నిన్న నుంచి అక్కడ ఉన్నారు. స్వయంగా పాదయాత్ర చేస్తా ఉన్నా, పాదయాత్ర చేసి అందరూ కూడా నిన్న నుంచే చేరుకున్నారు. మేము చూసాం అక్కడ. అందువల్ల ఈ యొక్క నేను ఏ పదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. లోగడ విషయానికి వస్తే ప్రజల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇదంతా కూడా తరలి వచ్చి ప్రజలు